విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సింగ్మట్ల గ్రామంలో శనివారం నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోటిలింగం తిరుమల నరసింహ మాట్లాడారు. విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సింగ్మట్ల గ్రామంలో శనివారం నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. జిల్లా కోటిలింగం తిరుమల నరసింహ మాట్లాడుతూ ఎన్విడిఎస్ సభ్యుల సహకారంతో వృద్ధులకు 50 దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నిరుపేద వృద్ధులకు ఉపయోగపడే దుప్పట్లను అందిస్తున్నామని, గ్రామంలో కోతుల సమస్య పరిష్కారానికి ఎన్విడిఎస్ నుండి 20,000 రూపాయల సహకారం చేయడం జరుగుతుందని తెలిపారు. తాజుద్దీన్ మాట్లాడుతూ గ్రామంలో కోతుల సమస్యకు సహకరిస్తున్న దాతలు, నర్సింగ్మట్ల గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్విడిఎస్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఎన్విడిఎస్ సభ్యుల సహకారం ఎల్లప్పుడూ నర్సింగ్మట్ల గ్రామానికి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జల్లా శ్రీశైలం, చెరకు సత్తయ్య, తిరుమల శంకరయ్య, బొమ్మగోని సత్యనారాయణ, తిరుమల రాము, ముక్కముల శేఖర్, రాసమల్ల భిక్షం, కాసాని లింగస్వామి, రాపోలు రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా మన గ్రామ పెద్దలు ఎంపీటీసీ గారి తరఫున జాకేరా గారి తరఫున వచ్చినటువంటి మన తాజుద్దీన్ గారిని కావాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా మన గ్రామ వార్డు సభ్యులు భిక్షం గారు, ఇంకో సభ్యులు శేఖర్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. సత్యనారాయణ బాగా పేరున్నటువంటి సంతోషంగా ఎవరన్నా దొరకని వాళ్ళు మళ్ళీ సెకండ్ లిస్ట్ మేమంతా గ్రామ పెద్దల సహకారంతో ఇంకో లిస్ట్ తయారు చేస్తాము, వాళ్ళకు కూడా ఇస్తాము. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి, ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్ ఇప్పుడు అందరికి ఇచ్చేవాడు ఉండే. అయితే ఇక్కడ విషయం ఏమొచ్చిందంటే కోతుల సమస్య వల్ల బాగుందని చెప్పి అంటే కొంత డబ్బు కోత డైవర్ట్ చేస్తుంది. గతం నుంచి చేసుకుంటూ వస్తుంది. రైతుల కోసం సహాయం నుంచి 20,000 గ్రామానికి ఇచ్చినారు. మరియు మన ఇంకా ఊళ్ళో దాతలు కూడా చాలా మంది ఉన్నారు.